వెల్కమ్ బ్యాక్. బీహార్ రాష్ట్ర చరిత్రలోనే ఇది అద్భుతమైన విజయం. ఎన్డీఏకి దక్కిన స్థానాలు చూస్తే అసలు ఆ పార్టీల నేతలే నమ్మలేకపోతున్నారు. ప్రజలు పెట్టుకున్న అంచనాలకు ఇది నిదర్శనమైతే ఈ ఘన విజయానికి ప్రధానమంత్రి మోదీ ప్రధాన కారణంగా చెప్పాలి. అసలు ఆయన ఎంట్రీ ఇచ్చి ప్రచారం చేస్తే ఏ రాష్ట్రమైనా ఎన్డీఏ ఖాతాలో పడాల్సిందేనంటారు. అతిశయోక్తిలా అనిపించినా వరుసగా బీజేపీ గెలుస్తోన్న రాష్ట్రాల సంఖ్యని చూస్తే అదే నిజమనిపించక మానదు. को सुबह 8 बजे मतगणना होगी। 11 बजते लालू और राहुल की पार्टी का सुपड़ा साफ పాత రికార్డులు బద్దలైన గెలుపు. అలా ఇలా కాదు, సర్వేల అంచనాలే సిగ్గుపడేలా విజయం. మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, ఇప్పుడు బీహార్. ఎన్నిక ఏదైనా మోదీ ఎంట్రీ ఇస్తే గెలుపు ఖాయం. జస్ట్ డేట్స్ కోసం ఎదురు చూడడమే ప్రత్యర్థి పార్టీలు చేయగలిగింది. ఇది అతిశయోక్తి కాదు, కళ్ల ముందు కనిపిస్తోన్న నిజం. తాజాగా బీహార్ అసెంబ్లీ ఫలితాలైతే ఏకంగా అమిత్ షానే నోరెళ్లబెట్టేంత విజయం ఎన్డీఏ కూటమికి దక్కింది. అందుకే ప్రధానమంత్రి ఈ విజయాన్ని బీహార్ ప్రజల విజయంగా వర్ణించింది. బీహార్లో 243 సీట్లలో 200 సీట్లు ఎన్డీఏ ఖాతాలో పడ్డాయంటే దానర్థం ఇక్కడ గెలుపు సూత్రం బీజేపీకి చక్కగా అర్థమైపోయిందని. అసలు ఇక్కడ సింగిల్ గా బీజేపీ బరిలో దిగినా విజయం దక్కుతుంది అనే అంచనాలున్నాయి. ఇప్పుడు ఆ వాదన కూడా బయలుదేరింది. కానీ మోదీ మాత్రం స్నేహ ధర్మానికే కట్టుబడ్డారు. దానికి తోడు సెంటర్లో నితీష్ అండ ఉండనే ఉంది. కాబట్టి ఇక్కడ బీజేపీ గెలుపు మాత్రమే కాదు, జేడీయూ తరపున కూడా ఆయనే స్టార్ క్యాంపెయినర్ గా మారారు. ఎన్నికల నోటిఫికేషన్ ముందు నుంచి కనీసం 100 ర్యాలీలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల గెలుపు ఎంత కీలకమో మోదీ అండ్ షా కాంబినేషన్ కి తెలుసు కాబట్టే అంతగా శ్రమించారు. అయినా గెలుపు అనేది ఓ అలవాటుగా మారిన సందర్భంలో మోదీ షా మహాగఠబంధన్ తాలూకు ప్రతి బలహీనతని క్యాష్ చేసుకున్నారు. ప్రతిపక్షాల నేతలు రాళ్లు విసిరితే దాంతో కోట కట్టుకోవడం ఎలానో తెలిసిన లీడర్లు కావడంతో ఈ విజయం ఎన్డీఏ నేతలని ఆశ్చర్యపరిచే రేంజ్ లో ఉంది. జనతాదళ్ యునైటెడ్ పార్టీ బీహార్లో దాదాపు 20 ఏళ్లు అధికారంలో ఉంది. ఎంతైనా అధికారంలో ఉన్న పార్టీకి వచ్చే వ్యతిరేకత ఉంది. అయినా కూడా వాటన్నింటినీ మించి బంపర్ మెజారిటీ సాధించింది అంటే అది ఐకమత్యానికి ఉన్న పవర్. ఈ విషయం తెలుసు కాబట్టే మోదీ, అమిత్ షా ద్వయం నితీష్ కుమార్తో ర్యాపో ఎక్కడా విడిచిపెట్టలేదు. దానికి తోడు కేంద్రంలో అధికారంలో ఉన్న అడ్వాంటేజ్తో బీహార్కి బోలెడన్ని ప్రాజెక్టులు మంజూరు చేశారు. అలానే డబుల్ ఇంజన్ సర్కార్ అనే స్లోగన్ ని మారుమోగేలా చేశారు. ఓవైపు డబుల్ ఇంజన్, మరోవైపు జంగిల్ రాజ్ తిరిగి తీసుకురావద్దు అంటూ మోదీనే ప్రచారం చేయడంతో బీహార్ మొత్తం నితీష్, మోదీ, షా త్రయానికి జై కొట్టింది. మోదీ ప్లానింగ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు బీహార్లో గెలవగానే కాస్త కూడా రిలాక్స్ అవ్వరు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఇప్పుడు బీహార్ గెలిచాం, తర్వాత బెంగాల్ అని ప్రకటించడం దానికి నిదర్శనం. ఇంత ప్లానింగ్ ఉంటది కాబట్టే బీజేపీకి వరుస విజయాలు వరిస్తున్నాయంటారు.